నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బాధితుల పట్ల పోలీసులు బాధ్యతతో వ్యవహరించాలి. చిల్లకూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన డీఎస్పీ రమణ కుమార్. స్వాతంత్ర సంగ్రామంలో ముస్లింల పాత్ర కీలకం. అబ్షాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్లా వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన అనంతరం మాట్లాడిన ఆల్ ఇండియా తంజీమ్ ఏ ఇన్సాఫ్ కమిటీ ప్రతినిధులు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అగౌరవపరచడం తగదు. గూడూరు, మనుబోలు ప్రాంతాల్లో వేర్వేరుగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన కేవీపీఎస్, కాంగ్రెస్, ఇతర సంఘాల ప్రతినిధులు. రెవెన్యూ సదస్సులో అందిన అర్జీలన్నింటినీ పరిష్కరిస్తాం. సైదాపురం మండలంలో జరిగిన రెవెన్యూ సదస్సుల్లో పాల్గొని రైతులు, ప్రజల నుండి వినతులు స్వీకరించిన అధికారులు. పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కేసులను తత్వరమే పరిష్కరించాలని డీఎస్పీ వివి రమణ కుమార్ సూచించారు. చిల్లకూరులోని పోలీస్ స్టేషన్ ను ఆయన తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిల్లకూరులోని పోలీస్ స్టేషన్ ను డీఎస్పీ రమణ కుమార్ తనిఖీ చేశారు. కేసులకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. ఏ కేసులు పెండింగ్ లో ఉన్నాయి, వాటి స్థితిగతులపై ఆయన ఆరా తీశారు. సిబ్బందితో పనితీరు గురించి వివరించారు. అనంతరం డీఎస్పీ వివి రమణ కుమార్ మాట్లాడుతూ వార్షిక తనిఖీల్లో భాగంగా చిల్లకూరు స్టేషన్ ను తనిఖీ చేసినట్లు తెలిపారు. స్టేషన్ లో పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించి వచ్చిన ఫిర్యాదులపై సమగ్రంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. గూడూరు పట్టణంలో ప్రధానంగా ట్రాఫిక్ సమస్య నెలకొందని, ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని డీఎస్పీ వివరించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఈ రోజు చిల్లకూరు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఇప్పుడు వార్షిక తనిఖీలు అంటే డీఎస్పీ ఏంటంటే తన పరిధిలోని పోలీస్ స్టేషన్ని ప్రతి సంవత్సరం కూడా ఒకసారి తనిఖీ చేయాలన్నమాట. అంటే ఆ తనిఖీ నిమిత్తం ఏంటంటే ఆ పోలీస్ స్టేషన్లో నమోదయ్యే కేసులు కానీ, ఆ కేసుల యొక్క ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ కానీ, అదేవిధంగా ఆ పోలీస్ స్టేషన్లో మెయింటైన్ చేసే రికార్డ్స్ కానీ అవన్నీ కూడా అప్డేట్ అవుతున్నాయా లేవా, ఇవన్నీ కూడా పరిశీలిస్తూ గాను మాకు ఒక టెంటేటివ్ షెడ్యూల్ ఉండేది. యాజ్ పర్ టెంటేటివ్ షెడ్యూల్ ప్రకారం ఈ సబ్ డివిజన్లోని అన్ని పోలీస్ స్టేషన్లు కూడా అది ఇన్స్పెక్షన్ చేసుకుంటూ వస్తున్నాను. దానిలో భాగంగా ఈ రోజున చిల్లకూరు పోలీస్ స్టేషన్లో వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తున్నాను. అన్ని రికార్డులు పరిశీలిస్తున్నాను. అదేవిధంగా ఆ కేసు ఇన్వెస్టిగేషన్ కూడా స్టేటస్ తెలుసుకుంటున్నాను. దానికి తగ్గట్టుగా ఎస్ఐ గారికి సూచనలు చేస్తున్నాను. అదేవిధంగా మనకి గూడూరు పట్టణంలో ప్రధాన సమస్య ఏంటంటే ఈ రోజున ట్రాఫిక్ ప్రధాన సమస్య. పబ్లిక్ నుంచి కూడా మాకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. దాని నిమిత్తం నేను గూడూరు వన్ టౌన్ సిఐ గారు కానీ, అదేవిధంగా గూడూరు వన్ టౌన్ ఎస్ఐలకి అందరికీ కూడా చెప్పున్నాను. దానికంటూ సపరేట్గా ట్రాఫిక్ స్టాఫ్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా పిలిచి బ్రీఫింగ్ చేసి మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి అందరూ కూడా బ్రీఫింగ్ కూడా చేశాను. రోడ్ల మీద ఎట్టి బస్సులు ఎలాంటివి కూడా ఆగకూడదు. రోడ్ల మీద ప్రత్యేకించి ఆటో రిక్షాలు ఆగటం వలన ఆ ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడుతుందా, కాబట్టి ఆ విధంగా జరగకుండా మేము భవిష్యత్తు కార్యాచరణగా చేసేసి ప్రజలకి సౌకర్యంగా రోడ్డు మీద ఫ్రీ. ఈ కార్యక్రమంలో గూడూరు గ్రామీణ, వాకాడు సిఐలు, స్థానిక ఎస్ఐ సురేష్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు. రైతులు, ప్రజల నుండి అందిన అర్జీలన్నిటినీ పరిష్కరిస్తామని తహసీల్దార్ రమాదేవి తెలిపారు. సైదాపురం మండలంలోని పొక్కందల, ఊటుకూరు గ్రామాల్లో జరిగిన రెవెన్యూ సదస్సుల్లో వివిధ శాఖల అధికారులు పాల్గొని వినతులు స్వీకరించారు. సైదాపురం మండలంలోని పొక్కందల, ఊటుకూరు గ్రామాల్లో గురువారం రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సులకు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఆయా గ్రామాల్లో ఉన్న భూ సమస్యలతో పాటు ఇతర సమస్యలను స్థానికులు అధికారులకు వివరించారు. అర్జీల రూపంలో అందజేశారు. చాలా కాలం నుండి పరిష్కారానికి నోచుకోలేదని వివరించారు. న్యాయం చేయాలని బాధితులు కోరారు. అనంతరం తహసీల్దార్ రమాదేవి మాట్లాడుతూ గురువారం జరిగిన రెవెన్యూ సదస్సులో ప్రజల నుండి 51 అర్జీలు వచ్చాయని, అలాగే ఇప్పటి వరకు మండల వ్యాప్తంగా 250 వరకు వినతులు అందాయని తెలిపారు. ప్రజలిచ్చిన అర్జీలన్నిటినీ పరిష్కరిస్తామని ఆమె వివరించారు.
ప్రజలు వాళ్ళకి ఉన్న సమస్యలను, భూ సమస్యలను అన్నింటినీ మా దృష్టికి 50 అర్జీల ద్వారా తెలియజేస్తున్నారు. ఇప్పటికీ మన మండలం మొత్తం మీద 209 అర్జీలు మనకి వచ్చాయి. ఈ అర్జీలన్నీ కూడా త్వరగా పరిష్కరిస్తామని తెలియజేసుకుంటున్నాము. ఇంకా కూడా జరిగే గ్రామాల్లో కూడా వాళ్ళ సమస్యలను అర్జీ రూపంగా మనం సమర్పించడం వల్ల మేము వాటి మీద ప్రత్యేక దృష్టి సాధించి వాటిని పరిష్కరిస్తామని తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో సర్వేయర్ వెంకటేశ్వర్లు, నాయకులు నారాయణ, దశయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 26వ తేదీన గూడూరులో సిపిఐ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దామని ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్ తదితరులు పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో శతాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశం జరిగింది. పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఆ పార్టీ శతాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాయకులు పాల్గొని ఉత్సవాల నిర్వహణపై చర్చించారు. అనంతరం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్ తదితరులు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా పార్టీ సభ్యులు, అనుబంధ సంఘ నాయకులు పనిచేయాలన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ నెల 26వ తేదీన గూడూరు పట్టణంలో సిపిఐ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిద్దామని వారు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అది భారత కమ్యూనిస్టు పార్టీ 1925వ సంవత్సరం డిసెంబర్ 26వ తేదీన దాన్ని మొట్టమొదటిగా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎన్నో ఆటుపోట్లకు నిలబడి అది కమ్యూనిస్టు పార్టీ దానికి ప్రజా సంఘాలను ఏర్పాటు చేసుకొని ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాటం చేసి అనేక విజయాలు సాధించింది. అనేక ఇబ్బందులు, కష్టాలు పడ్డాయి. అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా అధికారం అనేది ఉన్నా లేకపోయినా ఇప్పటికీ కమ్యూనిస్టు పార్టీ ప్రజల్లో ఉంది. కాబట్టి ఈ సంవత్సరానికి 100 సంవత్సరాలు అయింది. కాబట్టి ఈ శతవార్షికోత్సవాన్ని ఘనంగా జరపడానికి భారతదేశ వ్యాప్తంగా కూడా పూర్తి అందరూ కూడా దాని మీద దృష్టి పెట్టున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా భారత కమ్యూనిస్టు పార్టీ పుట్టుకతో 100 సంవత్సరాల సందర్భంగా అనేక ఏర్పాట్లు, అనేక పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అదే సందర్భంలో తిరుపతి జిల్లాలో కూడా అన్ని నియోజకవర్గాల్లో జరిగే విధంగానే ఇక్కడ కూడా గూడూరులో అదే ఆ రోజు డిసెంబర్ 26వ తేదీన ఒక ప్రదర్శన, అదేవిధంగా ఒక సభ అవి ఏర్పాట్లు చేసి అన్ని శాఖల్లో కూడా జెండాలు ఎగరేసి ఆ జెండాల్లో కూడా ఆ జెండా ప్రాధాన్యతని ఆ గ్రామ శాఖల్లో కానీ పట్టణ శాఖల్లో కానీ వివరించి దాన్ని ముందుకు తీసుకుపోయేదానికి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఉత్సాహపూరితంగా దాన్ని ముందుకు తీసుకుపోయేదానికి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకొని డిసెంబర్ 25వ తేదీకి 100 సంవత్సరాలకి అడుగుపెడుతున్నటువంటి సందర్భంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రతి శాఖలో, ప్రతి మండలం, ప్రతి నియోజకవర్గం, ప్రతి జిల్లా వ్యాప్తంగా కూడా పండుగ వాతావరణంలో జెండాలు ఎగరేసుకొని సభలు, సమావేశాలు నిర్వహించుకొని రానున్న సంవత్సర కాలంలో పార్టీ వైభవాన్ని, అదే పార్టీ చేసిన కార్యక్రమాన్ని, పార్టీ ఏ విధంగా ఎన్నో రకమైనటువంటి ఉత్తేజకరమైనటువంటి సమస్యలు సాధించింది. కాబట్టి ఈ సమస్యలు సాధించుకునే దానికి భవిష్యత్ తరాలకు రూపకల్పన చేసే విధంగా కూడా ఈ సంవత్సర కాలం పాటు 2025 డిసెంబర్ 26 వరకు కూడా సంవత్సరం పాటు శతవార్షిక సభలు నిర్వహించాలని చెప్పి జాతీయ సమితి పిలుపునిచ్చింది. అందులో భాగంగానే కూడా ఈ గూడూరు పట్టణంలో కూడా ఈ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రతి శాఖలోని, ప్రతి గ్రామంలో కూడా జెండాలు ఎగరవేసి పార్టీ ఔన్నత్వాన్ని చెప్పి, అదేవిధంగా మనం ఈ సంవత్సరంలో ప్రజా పోరాటాల పట్ల, ప్రజా సమస్యల పట్ల మనం ఏ విధంగా ముందుకు నడవాలని చెప్పి పార్టీ కార్యదర్శి, పార్టీ నాయకులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ ఒక దిశానిర్దేశం చేసే విధంగా కూడా ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంటుందని చెప్పి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ నియోజకవర్గ సమితిగా కూడా మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ గూడూరు నియోజకవర్గంలో కూడా అనేక రకాల సమస్యలు ఈరోజు తాండవిస్తున్నాయి. గూడూరు టౌన్లో వస్తే మున్సిపాలిటీలో కూడా ఈ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్ల సమస్య కానీ, గ్యాస్ పైప్ లైన్ వల్ల. ఈ కార్యక్రమంలో నాయకులు కాళేశ, రమణయ్య, ఎంబేటి చంద్రయ్య, నారాయణ, శ్రీనివాసమూర్తి, జమాలుల్లా, మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానపరిచే విధంగా కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని, ఇందుకు నిరసనగా దేశమంతా నిరసన కార్యక్రమాలు చేపట్టామని కేవీపీఎస్ నాయకులు అడపాల ప్రసాద్ తదితరులు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. జోహార్ అంబేద్కర్ అంటూ నినాదించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురేష్, జోగి శివకుమార్, బివి రమణయ్య, పుట్టా శంకరయ్య, శ్రీనివాసులు, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి పార్లమెంట్లో అమిత్ షా
అంబేద్కర్ గారిని ఈయన దేవుడా అనే విధంగా ఆయన కించపరుస్తూ ఈరోజు మాట్లాడడం అనేది ఈరోజు ఈ దేశానికే దౌర్భాగ్యంగా ఉన్నటువంటి పరిస్థితిగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ దేశానికి రాజ్యాంగ హక్కుల కోసం, దళితుల కోసం, అంటరానుల కోసం, అందరి కోసం కూడా ఈరోజు దేశవ్యాప్తంగా ఒక రాజ్యాంగ పీఠిక తయారు చేసినటువంటి వ్యక్తిని ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ని పదే పదే అందరూ ప్రభుత్వాన్ని చూసి హోమ్ మినిస్టరు ఈర్షతో దేవుడు అయినా పోల్చుకోవచ్చు కానీ అంబేద్కర్ ఊరిని అందరూ పోల్చుకుంటారని అవమానంగా మాట్లాడాడు. దానికని దేశం మొత్తం మీద ఈరోజు అంబేద్కర్కి జరిగిన అవమానం మీద నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ కార్యక్రమాల సందర్భంగానే ఈరోజు గూడూరులో కేఎఫ్ఎస్ తరఫున ఈ కార్యక్రమం పెట్టాం. అమిత్ షాని సస్పెండ్ చేయాలా, ఆయన మినిస్టర్ పదవి నుంచి అవమానపరిచారు. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశానికి దిశాన్ని నిర్దేశించి ఒక రాజ్యాంగాన్ని ఇచ్చిన ఈ సమయంలో స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భంగా పార్లమెంట్లో అనేకమైన సంతోషకరమైన ఉత్సవాలు జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా నిన్న అసెంబ్లీలో పార్లమెంట్లో జరిగిన వ్యాఖ్యానాలు, అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యానాలు చాలా దురదృష్టకరమైనవి. ఎందుకంటే భారతదేశంలో ఈ రోజు వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఈ రోజు కూడా అమలు జరుగుతుంది. ఆయన్ని పదే పదే అంబేద్కర్ 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 అంటున్నారు. ఇది తప్పు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను పదవి నుండి తొలగించాలని అంబేద్కర్ వాదులు, ప్రజా సంఘాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మనుబోలులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. అమిత్ షా ఫోటోకు నిప్పంటించి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బల్లా హరి, నాయకులు శివరామకృష్ణ, సిపిఎం నాయకులు తలారి దానం, అడపాల సుమన్ కుమార్, మధు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ భారతదేశంలో భిన్న సంస్కృతులు, భిన్న కులాలు, భిన్న మతాలు, అనేక భాషలు ఉన్నటువంటి ఈ భారతదేశానికి ఎలాంటి రాజ్యాంగం అవసరం అని చెప్పేసి అంబేద్కర్ అనేక దేశాల రాజ్యాంగాల్ని పరిశోధించి ఈ యొక్క ఒక ప్రజాస్వామ్యం అయినటువంటి ఒక రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించారు. అలాంటి మహనీయుడిని పట్టుకొని నిన్న రాజ్యసభలో అమిత్ షా అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, కించపరిచే విధంగా మాట్లాడారు. దానికి వ్యతిరేకంగా నిన్న పార్లమెంట్లో అన్ని పక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. అందులో భాగంగానే ఈరోజు మేము మనుబోలులో మా దేవుడైన ఆయన కాబట్టి ఆయన మాకు అందరూ ఓటు హక్కు వినియోగించాడు. ఆ ఓటు హక్కు ద్వారా మేమందరం నేను ఎన్నుకోబడ్డాం కాబట్టి ఈరోజు నువ్వు ఆ స్థానంలో కూర్చో ఉండవు. అదే నీ రామున్నో నీ కృష్ణున్నో పూజించుకుంటే ఈరోజు నువ్వు నీ హోంమంత్రి శాఖలో ఉండేవాడు కాదు. ఇప్పటికైనా మినిగిపోయినలే. రేపు రాబోయే ఎలక్షన్లకు నీ రాముడిని పూజించుకో, నీ రాముడిని పుణ్య విషయాలు చూసుకో. ఏ విధంగా మా ఓట్లు, మా అంబేద్కర్ గారు మా కులాలకు ఇచ్చిన ఓట్లతో నువ్వు ఈరోజు నాయకుడు అయ్యావో చెప్తే లేదా ఏ విధంగా కాదు. రెండవది ఏంటంటే పుణ్యం అనేది పాపం చేసినోడికే పుణ్యం వర్తిస్తుంది. నువ్వు పాపిష్టంలో పుట్టినోడు కాబట్టి నీకు పుణ్యం కావాలా. అదే పుణ్యాత్మ అనేవాడు ఎలా ఉన్నాడంటే మానవతావాదైన విలువతో కూడినవాడు, ప్రజలు చేసుకోరేవాడు. దేశ ప్రజలు రామ్ ప్రసాద్ బిస్మిల్లా, అబ్షాకుల్లా ఖాన్లను ఆదర్శంగా తీసుకుని మత సామరస్యాన్ని చాటాలని ఆల్ ఇండియా తంజీమ్ ఏ ఇన్సాఫ్ రాష్ట్ర ఉప కార్యదర్శి షేక్ జమాలుల్లా పిలుపునిచ్చారు. గూడూరులోని సిపిఐ కార్యాలయ ప్రాంగణంలో స్వాతంత్ర సమరయోధులు, అమరవీరులు రామ్ ప్రసాద్ బిస్మిల్లా, అబ్షాకుల్లా ఖాన్ల వర్ధంతి మరియు జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సిపిఐ కార్యాలయ ప్రాంగణంలో స్వాతంత్ర సమరయోధులు, అమరజీవులు రామ్ ప్రసాద్ బిస్మిల్లా, అబ్షాకుల్లా ఖాన్ల వర్ధంతి మరియు జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఆల్ ఇండియా తంజీమ్ ఏ ఇన్సాఫ్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప కార్యదర్శి షేక్ జమాలుల్లా మాట్లాడుతూ దేశ స్వాతంత్ర సంగ్రామంలో ఉరికమ్మం ముద్దాడిన తొలి భారతీయుడు, తొలి ముస్లిం అబ్షాకుల్లా ఖాన్ అని తెలిపారు. చిన్నతనం నుండే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం పోరాడిన యోధుడని పేర్కొన్నారు. రామ్ ప్రసాద్ బిస్మిల్లా, చంద్రశేఖర్ ఆజాద్, రాజేంద్ర లాహిరి, రోషన్ మరికొందరు విప్లవకారులతో కలిసి కాకిరి వద్ద రైలులో వెళ్తున్న బ్రిటిష్ ఖజానాను దోపిడీ చేశారని, అనంతరం ఆయన్ను నిర్బంధించారని వివరించారు. కామ్రేడ్ అష్ఫాకుల్లా ఖాన్ వర్ధంతి సందర్భంగా సిపిఐ పట్టణ కార్యాలయంలో సిపిఐ
అలాగే ఏఐటీసీ, అలాగే రైతు సంఘము, ఇన్సాఫ్ సమితిల ఆధ్వర్యంలో ఈయన 1900 సంవత్సరంలో అక్టోబర్ 22న ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ అనే గ్రామంలో జన్మించారు. అప్పటి నుంచి దేశం మీద భక్తి, అలాగే గాంధీ ఆశయాలను పాటిస్తూ దేశం మీద భక్తితో చాలా పోరాటాల్లో పాల్గొన్నారు. రామ్ ప్రసాద్ బిస్మిల్ అనే అతనితో స్నేహం ఏర్పడి స్వాతంత్ర సంగ్రామంలో ప్రత్యక్ష పోరాటంలో దిగారు. అప్పటికి ఆయన వయస్సు కేవలం 20 సంవత్సరాలే. 20 సంవత్సరాల వయసులోనే ఆయన స్వాతంత్ర సంగ్రామంలో దిగారు. అప్పుడు కాకోరి అనే ఒక రైలుని బ్రిటిష్ వాళ్ళు తీసుకుని పోతున్నటువంటి ఒక డబ్బు ఉండేటువంటి రైలుని దోపిడీ చేస్తారు. ఎందుకంటే స్వాతంత్ర సంగ్రామంలో తుపాకులు కావాలి, మనుషులు కావాలి, చాలా కావాలి కాబట్టి అడిగితే ఒకే మాట చెప్పారు, నా మృతదేహం ఏదైతే ఉంటుందో ఆ మృతదేహాన్ని మీరు జాతీయ జెండాతో కప్పండి అని చెప్పాడు. ఆ రోజు రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్ వీరిద్దరూ ఒక హిందూ ఒక ముస్లిం కలిసి పోరాటం చేశారు. దానికోసము ఈ రోజుని జాతీయ సమైక్యతా దినోత్సవం పేరు పెట్టారు. జిల్లాలో కానీ, దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా జాతీయ సమైక్యతా దినోత్సవాలు జరుపుకునే పరిస్థితి లేదు. కేవలం వీళ్ళు చేసిన సాహసాలు, వీళ్ళు చేసిన త్యాగాలు పాఠ్యాంశాల్లో కూడా లేవు. మా యొక్క డిమాండ్ ఏంటంటే దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఇటువంటి వ్యక్తుల ఇంకా మరికొందరు మాట్లాడారు. స్వాతంత్ర సమరయోధుడు, అదేవిధంగా చాలామంది భారతదేశంలో స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికన్నా ఈయన మిన్నా అన్నదాని కారణాలు కూడా ఇప్పుడే చెప్పినట్టు ఆయన మొట్టమొదటిగా భారతదేశంలో ఆయనే ఉరికమ్మం ఎక్కడం అనేది చాలా ఇదైన విషయం. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందనంటే ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు ఉండే ఆర్ఎస్ఎస్, బీజేపీ, మత శక్తులు ఈరోజు అనేక ప్రచారాలు చేస్తూ ముస్లింకి దేశస్తులు కాదు, విదేశీయులు, వీళ్ళు వెళ్ళిపోవాలా, వీళ్ళకి వచ్చిన ఉన్న భూమిని ఇది చేసుకోవాలని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు పకడ్బందీగా ఆ రకమైన చేస్తారు. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం రాజకీయాలుగా ఎన్ని చేయాలంటే అన్ని. ఈ కార్యక్రమంలో ఇన్సాఫ్ ప్రతినిధులు షేక్ కాళేశ, వివిధ సంఘాల నాయకులు రమణయ్య, ఎంబేటి చంద్రయ్య, నారాయణ, శ్రీనివాసమూర్తి, మస్తానయ్య, సీతాభాస్కర్, వెంకటయ్య, అంకయ్య తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో కొలువైయున్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో సనిశెట్టి వెంకట శ్రీధర్ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహకారంతో దివ్యాంగులకు దుప్పట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సనిశెట్టి వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు. ఈ సేవా కార్యక్రమంలో మలిశెట్టి సాయి, తిరుపతి స్వామి, రెడ్ సంస్థ ప్రతినిధులు జానా సుధీర్, కోడిపర్తి శ్రీధర్, శ్రీనివాసాచారి, పల్లం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. స్థానిక గూడూరు పట్టణంలోని వీరభద్రస్వామి దేవస్థానం నందు రిహాబిలిటేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్ రెడ్ సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద దివ్యాంగులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అది కూడా మాకు ఎంతో ఆప్తులు, మాకు గతం నుంచి కూడా అంటే అన్నోళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా మాకు అనేక విధాలుగా మాకు సహాయపడి వారు ఎంతో మందికి సహాయ సహకారాలు అందించారు. గతంలో కూడా సనిశెట్టి వెంకట శ్రీధర్ గారు మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూడూరు పట్టణానికి వారికి జ్ఞాపకార్థం ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మాకు గత 5 సంవత్సరాలుగా వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని మాకు స్పాన్సర్ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా నిరుపేదలైనటువంటి దివ్యాంగులకి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడానికి కనీసం అంటే తొందరలో నూతన సంవత్సరం మరియు పండుగలు ఉన్నాయి కాబట్టి దివ్యాంగులు కొత్త బట్టలు ఇస్తే వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత వారికి భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నాము. కనిశెట్టి శ్రీధర్ గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు మా దివ్యాంగులకి రెడ్ సంస్థ ద్వారా వాళ్ళకి బట్టలు పంపిణీ చేస్తున్నారు. వాళ్ళకి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా బాల్యమిత్రుడైన సన్నిశెట్టి శ్రీధర్ గారు ఒక జ్ఞాపకార్థం కింద పొగడే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అన్నారు. ఆ మాదిర పొగడటం కాదు,
సహాయం చేయటం ముఖ్యమని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఏ పని చేయలేని వారికి వికలాంగులకి అందరికీ కూడా వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు గుడ్డలు భోజనాలు అనేకమైన సదుపాయాలని వాళ్ళు అందజేస్తున్నారు అని జ్ఞాపకార్థం కింద ఎంతోమంది ఎన్నో రకాలుగా. గూడూరు 2వ పట్టణ పరిధిలోని బాల సదనంలో సీనియర్ న్యాయవాది రఘునాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారుల మధ్య ఆయన కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం విద్యార్థినీలకు దుప్పట్లు, చాపలు, స్వీట్లు అందజేశారు. మనుబోలు గ్రామంలో వెలసిన శ్రీ షిరిడి సాయి మందిరంలో గురువారం సాయిబాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నప్రసాద సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా కోసూరు సురేష్ గౌడ్, సుశీలమ్మ దంపతులతో పాటు వారి కుమారులు చందు గౌడ్, దివ్యతేజ గౌడ్ వ్యవహరించారు. ఓం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి సదా నింబవృక్షస్య మూలాదివాస సుధాశ్రావిణం తిభవత్ప్రియం భేషజం షన్నో అస్తు జ్ఞాయంత ఏకే శోభయాదతః నమస్తపాదే తీరః నామాని దేవలక్ష్మీ దుఃఖో అహోరాత్రో భవ తస్య శివాయ మధ్య పరమాత్మ గంగే శివేన సప్తయామి పరిక్రమం ఆకాశం జీష్ణప్రదాయ నమః జీవాధారాయ నమః సర్వాధారాయ నమః భక్తాం సమృద్ధాయ నమః మధుజోత్తమాయ నమః సత్యబోధకాయ నమః రామాదివది మవేనంద కుమాయ నమః భారతీ నామదేశ్వర కైవల్య నామదేశ్వర గురు షిరిడి సాయినాథ్ बाबा कालियो माजनी जगव्य केवा तव शरण सेवा जय देव दत्तावधूता ओ साई अवधूता साई बाबा रमावर शुद्ध भक्ति चंद्रभागतिकं मुनिध्यान गम्यं आरती साई बाबा गुरुदेव చేయవరకు కనబడాలి. సైదాపురంలో కొలువైయున్న సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా కోడూరు మీరారెడ్డి, వాయుగుండ్ల సుబ్బారావు, గూడూరు చంద్రశేఖర్ రెడ్డి, నెలబల్లి నర్సారెడ్డి వ్యవహరించారు. పిలిస్తే పలుకుతానని, పిలిస్తే పలుకుతానని, పిలిస్తే పలుకుతానని పలుమార్లు ఇదే మాటని నువ్వే అన్నావని అంతా అంటే విని ఆశగా ఆర్తిగా
ఆశ్రయించాను ఆదుకోమని సాయి చేదుకోయి సాయి చేదుకోయి. నమ్మని వారిని సైతం వదలక నడిపిన నీ చేయి నాకు అందించవ సాయి. నవ్విన వారికి సైతం వరములు కురిపించావోయి నాపై అలకెందుకు సాయి. నిన్నదాకా నా కన్నులు మూసిన అహం అలిసిపోయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాధితుల పట్ల పోలీసులు బాధ్యతతో వ్యవహరించాలి. చిల్లకూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన డీఎస్పీ రమణ కుమార్. స్వాతంత్ర సంగ్రామంలో ముస్లింల పాత్ర కీలకం. అబ్షాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్లా వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన అనంతరం మాట్లాడిన ఆల్ ఇండియా తంజీమ్ ఏ ఇన్సాఫ్ కమిటీ ప్రతినిధులు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అగౌరవపరచడం తగదు. గూడూరు, మనుగోలు ప్రాంతాల్లో వేర్వేరుగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన కేవీపీఎస్, కాంగ్రెస్, ఇతర సంఘాల ప్రతినిధులు. రెవెన్యూ సదస్సులో అందిన అర్జీలన్నిటినీ పరిష్కరిస్తాం. సైదాపురం మండలంలో జరిగిన రెవెన్యూ సదస్సుల్లో పాల్గొని రైతులు, ప్రజల నుండి వినతులు స్వీకరించిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.